मिलने के लिए कोई आया है बाहर। कितना जना मीटिंग है? हाँ, बोलो। बुलाना एक एक बुलाना। बोलो। హాయ్ సార్. పేరేంటని? సార్ నా పేరు యశ్వంత్ సార్. యశ్వంత్, నైస్ నేమ్. అదే సార్ ఆడిషన్ కోసం నా ప్రొఫైల్ పంపించాను, సెలెక్ట్ అయ్యానంటే వచ్చాను సార్. మీరు చూశాను, షార్ట్ ఫిల్మ్స్ చూశాను. మీ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది, ఫేస్ కూడా నచ్చింది. ఒక కొత్త మూవీ చేద్దాం, లవ్ స్టోరీ అని అనుకుంటున్నాను. ఇంతకుముందు మేము ఫైనాన్స్ చేసేవాళ్ళం. నౌ ఐ వాంటెడ్ టు డూ ఓన్ ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నాను. నీ ఫేస్ నచ్చింది, అందుకే హీరోగా పెడదామని నేను పిలిచాను. సార్ ఏంటి సార్ నిజమా? సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తున్నాం, మంచి స్టోరీ వింటున్నాము, స్టోరీ డైరెక్షన్ చూస్తున్నాము, 2-3 వింటున్నాను. అందులో ఏదైనా ఒకటి పెట్టి తీద్దామా అనుకుంటున్నాను. సార్ మీరు ఏమనుకోనంటే నాది ఒక చిన్న సజెషన్ సార్. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, చాలా టాలెంటెడ్ డైరెక్టర్ సార్. అతను చాలా స్టోరీస్ ఉన్నాయి అతని దగ్గర. మీరు ఒకసారి రమ్మంటే అతన్ని స్టోరీ నరేషన్కి పిలుస్తాను సార్. రేపు 11 o'clock ఓకేనా సార్? షూర్ సార్, కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. హాయ్ సార్. నేను చెప్పాను కదా చాలా టాలెంటెడ్ డైరెక్టర్. ఓకే ఓకే. హాయ్ సార్. హాయ్ బాలు. హలో సార్. ఏమైంది సార్ పేమెంట్ మనది? ఆ పేమెంట్ క్లియర్ అయింది, ఇంకా ఆ పేమెంట్ పెండింగ్ ఉన్నది, ఎట్లా? సారీ సార్, సినిమా రిలీజ్ అయింది కదా, ఫ్లాప్ అయింది. సో కొంచెం బడ్జెట్ అడ్జస్ట్ అవ్వట్లేదు. లేదు సార్, యాక్చువల్లీగా ఆ పేమెంట్ ఇంకా బ్లాక్ అయినది. మీరు ఏం చేస్తారు, నాకు కొంచెం ఫాస్ట్గా చేయండి సార్. రిక్వైర్మెంట్ ఉంది, ఈ నెల ఆఖరికల్లా కావాలి నాకు. సార్ అర్థం చేసుకుందా, కొద్దిగా టైమింగ్ ఉంది. ఈ నెల లాస్ట్ వరకు ఇవ్వండి, అవసరం ఉన్నాయి. పేమెంట్ కూడా ఇంకా వేరే ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ ప్రెషర్ కూడా ఉంది. ప్లీజ్ డూ టైమింగ్ ప్లీజ్. కానీ సినిమా ఫ్లాప్ అయింది సార్. ఆ మూవీ ఫ్లాప్ల గురించి చెప్పకండి సార్, మాకేం సంబంధం లేదు. నా పేమెంట్ మాత్రం టైంకి ఇచ్చేసేయండి, అవసరం ఉంటుంది. ఓకే సార్.